అబ్బో ఈ సాంగ్ థియేటర్లో ప్లే అవుతా ఉంటే కష్టమే. థియేటర్స్ పరిస్థితి కష్టమే, ఊగిపోతాయి, దీంట్లో డౌట్ అయితే లేదు. మరి ఈ ప్యారడైజ్ సినిమా ఇచ్చిన ఊపులో అనిరుద్ధ్ గారి పెళ్లి కూడా చేసేసుకుంటారేమో. అవును, నిజం, అనిరుద్ధ్ గారి పెళ్లి కూతురు ఎవరో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో అప్డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే, జస్ట్ ఈ రోజు మార్నింగే ప్యారడైజ్ సినిమాకి సంబంధించిన ఐటమ్ సాంగ్ క్లిప్ ఏదైతే ఉందో, వీడియో క్లిప్ కాదు ఆడియో క్లిప్ ఏదైతే ఉందో 20 సెకండ్లు అయితే లీక్ అయింది. ఆ సాంగ్ ఎలా ఉండబోతుందంటే ఒకసారి మీరే వినండి. విన్నారు కదా, ఈ రేంజ్ లో అయితే ఉండబోతుంది పాట, ఈ మీటర్ లో అయితే ఉండబోతుంది పాట. అచ్చమైన తెలంగాణ ఫోక్ సాంగ్ అనమాట. స్పెషల్ సాంగ్ అంటారా, ఐటమ్ సాంగ్ అంటారా, మీరు ఏమైనా పిలుచుకోండి. సాంగ్ జోన్ ఏదైనప్పటికీ ఈ సాంగ్ రిలీజ్ అయిన రోజు సోషల్ మీడియా బ్లాస్ట్, దీంట్లో డౌట్ అయితే లేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు థియేటర్స్ కూడా బ్లాస్ట్. ఇది కన్ఫర్మ్, ఇదైతే కన్ఫర్మ్ చేసుకోండి. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉన్నా. ఎందుకంటే ఒక పక్కనేమో నాని గారు, ఒక పక్కనేమో కీర్తి సురేష్ గారు, వాళ్ళిద్దరి మధ్య స్పెషల్ సాంగ్, అందులోనూ ఓరనాటు బీటు, చాలా ఫాస్ట్ బీట్ అనమాట. అసలు వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ ఎలా చేస్తారు, ఎంత బాగా చేస్తారు అనే దాని గురించి నేనైతే చాలా అంటే చాలా ఏకరగా అయితే వెయిట్ చేస్తున్నా. ఈ సాంగ్ ని కొరియోగ్రఫీ చేసింది ఎవరంటే ఆటా సందీప్ మాస్టర్ అనమాట. అంటే రీసెంట్ గానే మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలో హుక్ స్టెప్ కంపోజ్ చేశారు కదా, ఆ మాస్టర్ ఆటా సందీప్ మాస్టర్. తెలియని వాళ్ళు ఎవరు లేరు. మన చిన్నప్పటి నుంచి అయితే ఆయన ఆ షోల్లో చూస్తానే ఉన్నాం. ఇన్ని సంవత్సరాలకి ఆయన అయితే సక్సెస్ అయితే సాధిస్తున్నాడు సినిమాల పరంగా. ఖచ్చితంగా ఈ పాట రిలీజ్ అయిన తర్వాత ఆయన కొరియోగ్రాఫర్ గా మరిన్ని అవకాశాలు అయితే అందుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. మరి ఈ సాంగ్ అప్డేట్ ఏదైతే ఉందో ఈ వీక్ లో మన ముందుకైతే వస్తే, సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే ఆగస్ట్ లాస్ట్ వీక్ లో ఈ స్పెషల్ సాంగ్ అయితే మనం అయితే వింటాం. మరి ప్యారడైజ్ సినిమా ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. ఆయా షేర్ విన్నారు కదా, అది ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు. దాన్ని కొట్టే పాట నేనైతే అన్నగాని మంచి వైబ్ ఇచ్చే పాట అయితే మన ముందుకైతే రాబోతుంది. ఒక్కసారి ఈ పాట రిలీజ్ అయిన తర్వాత హైప్ ఎక్కడికో వెళ్ళబోతుంది. ఇదైతే రాసి పెట్టుకోండి. ఇది ఒక అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే అనిరుద్ధ్ గారి పెళ్లి కూతురు ఎవరో గెస్ట్ చేయండి సరదాగా. ఇప్పుడు గెస్ట్ చేయడానికి ఇదేమి ఆఫ్లైన్ కాదు, వీడియో కాబట్టి నేనే చెప్పేస్తున్నా. మన ఎస్ఆర్హెచ్ ఓనర్ అయినా ఇప్పటికే అర్థం అవ్వాలి మీకు, కావ్య మారన్ గారు. అవును, మీరు విన్న దృశ్యమే, మన కావ్య పాప గారితో అనిరుద్ధ్ గారి పెళ్లి నవంబర్ 10వ తారీఖున డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. అఫీషియల్ గా చెప్తారు. ఆల్రెడీ అనిరుద్ధ్ గారి అంకుల్ అయిన మహేంద్రన్ గారు ఈ విషయాన్ని ఓపెన్ గానే చెప్పేశారు. కాబట్టి ఇది సీక్రెట్ ఏమీ కాదు, ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిందే. నవంబర్ 10వ తారీఖున మన అనిరుద్ధ్ గారికి కావ్య మారన్ గారికి పెళ్లి అనమాట. కొన్ని రోజులు అఫీషియల్ గా వాళ్ళైతే చెప్తారు. నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ ఇది. అంటే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ పెళ్ళంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు, రష్మిక గారు వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయకముందే మనకు తెలిసిపోయింది, ఎలా వాళ్ళు పెట్టిన ఫొటోస్ వల్ల, పోస్టుల వల్ల. కానీ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని ఇప్పటి వరకు ఎక్కడా అసలు రాలేదు, అసలు ఊహలో కూడా లేదు. కానీ జరుగుతుంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, అంతే, అక్కడ రాసి ఉంటే జరుగుతాయి. మరి అదనమాట మ్యాటర్. క్రేజీ అప్డేట్స్ అయితే విన్నారు కదా. ఇలాంటి క్రేజీ అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.